హాయ్ ఎవ్రీవన్. టుడే మన టాపిక్ వచ్చి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్. సో, బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి వెబ్‌సైట్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో ఇమేజెస్ ఎట్లా మనం సెట్ చేస్తాం. లైక్ చూడండి, నేను ఇప్పుడు వెబ్‌సైట్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి బ్యాక్‌గ్రౌండ్ ఉంది కదా! ఇమేజెస్. సో, దాని తర్వాత టెక్స్ట్ ఉంది. సో, ఇలా ఎలా మనం క్రియేట్ చేస్తాం. ఓకే. లెట్స్ సీ ఇన్ రియల్ టైమ్. సో, ఫస్ట్ సేవ్ చేస్తున్నా. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్ డాట్ హెచ్‌టీఎంఎల్. సో, టైటిల్ ఏమిద్దాం? బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్ ఇద్దాం. దెన్ ఒక డివ్ తీసుకుంటున్నా నేను. ఈ డివ్‌లో హెచ్1 తీసుకుంటున్నా. హెడ్డింగ్ ట్యాగ్. ఒక 3 ఇమేజెస్ చూద్దాం. ఓకే. సో, అందుకే నేను 3 డివ్స్ తీసుకొని మీకు చూపిస్తాను. క్లాస్ వచ్చి ఏం ఇద్దాం? ఓకే. బిగ్ ఇమేజ్ ఇద్దాం. బిగ్ ఐఎంజీ. ఇక్కడ స్మాల్ ఐఎంజీ. ఇక్కడ మీడియం ఐఎంజీ ఇద్దాం. మీడియం ఐఎంజీ. ఓకే. ఐఎమ్ బిగ్, ఐఎమ్ స్మాల్ ఇమేజ్. ఐఎమ్ medium. Okay, save. Copy the path. Paste it here. Okay, I'm big image, I'm small image, I'm medium image వచ్చాయి. నెక్స్ట్ ఇప్పుడు CSS యాడ్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్. .css. ఓకే, ఫస్ట్ div తీసుకుంటున్నా. divకి సమ్ టెక్స్టింగ్ ఇద్దాం. 300 పిక్సెల్, కలర్ వైట్. ఓకే, దానికి లింక్ ఇవ్వాలి కదా వన్స్ మనం CSS స్టైల్స్ తీసుకున్న తర్వాత. బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ సేవ్, రిఫ్రెష్. ఓకే, ఎందుకు టెక్స్ట్ మొత్తం అంతా డిసపియర్ అయిపోయిందంటే, నేను కలర్ టెక్స్ట్‌ది వైట్ తీసుకున్నా కాబట్టి మొత్తం డిసపియర్ అయిపోయింది. ఓకే. బిగ్ ఇమేజ్, బ్యాక్‌గ్రౌండ్ గ్రీన్, సేవ్. ఓకే, ఇక్కడ మనకి ఆహ్, డి డివ్ అనేది మనకి 300 పిక్సెల్ హైట్ అనేది వచ్చింది. అండ్ నేను మరి డాట్ బిగ్ ఇమేజే తీసుకున్నా. బిగ్ ఇమేజ్‌లో బ్యాక్‌గ్రౌండ్ కలర్ గ్రీన్ ఇచ్చా. అందుకు మనకి గ్రీన్ అంతా వచ్చింది ఇక్కడ. ఓకే, ఇంతవరకు బాగుంది. వాట్ నెక్స్ట్? సో, నేను ఆల్రెడీ సమ్ ఇమేజెస్ నేను డౌన్‌లోడ్ చేసేసాను. పిక్సెల్ అనే ఒక ఫ్రీగా మనకి ఇమేజెస్ ఇస్తది. సో, మీరు గూగుల్‌లో సెర్చ్ చేయండి pixel.com అని. సో, అక్కడ ఇమేజెస్ అన్నీ ఫ్రీనే మనకి. సో, మీరు అక్కడ డౌన్‌లోడ్ చేయండి. ఓకే. సేమ్ ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ మనం గ్రీన్ ఇస్తున్నాం గదా! సో, అలాగే జస్ట్ మనము ఇమేజెస్‌ని యాడ్ చేయాలంటే యూఆర్ఎల్ డబుల్ కోట్స్ అండ్ మనం ఆ ఇమేజ్ ఎక్కడుందో పాత్ అక్కడ తీసుకోవాలన్నమాట. సో, బిగ్ ఇమేజ్, సేవ్, రిఫ్రెష్. సో, చూడండి నాకు ఇమేజ్ వచ్చిందనమాట ఇక్కడ.
సో, అలాగే ఇప్పుడు ఇంకా కొన్ని ఇమేజెస్ నేను తీసుకున్నాను. స్మాల్ ఇమేజ్, బ్యాక్‌గ్రౌండ్, యూఆర్ఎల్, డబుల్ కోట్స్, స్మాల్ ఇమేజ్, రిఫ్రెష్. సో, చూడండి ఇంకొక ఇమేజ్ వచ్చింది స్మాల్ ఇమేజ్. సేమ్ అలాగే ఇప్పుడు మీడియం ఇమేజ్, సేమ్ బ్యాక్‌గ్రౌండ్, యూఆర్ఎల్, డబుల్ కోట్స్, డాట్ మీడియం, జేపీజే, సేవ్, రిఫ్రెష్. సో, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసాం, ఇమేజెస్‌ని సెట్ చేసుకున్నాం అంతే. వెబ్‌సైట్‌లో ఇమేజెస్‌ని సెట్ చేసుకున్నాం. సో, ఇది ఎందుకు ఇలాగా రిపీట్‌గా వచ్చిందో సో, అన్నీ చెప్తాను మీకి. వెయిట్. బీ పేషెన్స్. ఓకే. సో, బ్యాక్‌గ్రౌండ్ రిపీట్. సో, ఇదనేది ఎందుకు రిపీట్ వచ్చిందంటే, ఇమేజ్ అనేది స్మాల్ అంటే చిన్నగుందనమాట. సో, ఇలా చిన్నగున్నప్పుడు ఏమైతదంటే, ఆటోమేటిక్‌గా మొత్తం అన్ని రిపీట్ అయిపోతదనమాట. సో, ఇక్కడ 100 పిక్సెల్, ఇక్కడ 100 పిక్సెల్, ఇక్కడ 100 బిట్స్ ఇట్లా. సో, ఆటోమేటిక్‌గా మొత్తం అంతా కవర్ అయిపోతది. సో, మనకు అలా రాకూడదనుకున్నప్పుడు మనం ఏం చేస్తామో చూస్తాం. రిపీట్, రిఫ్రెష్. సో, నేనిక్కడ ఏదో ఒక ప్రాపర్టీస్ అప్లై చేసిన. కానీ సేమ్ ఇలాగే ఉంది. ఎందుకంటే సేమ్ ఇది ఉన్నది ఇప్పుడు ఆ రిపీట్ మోడ్‌లో ఉందన్నమాట. సో, ఇక్కడ ఏం చేస్తామంటే నో రిపీట్. సేవ్, రిఫ్రెష్. చూడండి ఇంతకుముందు మొత్తం ఇమేజ్ అనేది రిపీట్ ఉండాను. సో, అందుకే ఇప్పుడు నో రిపీట్ అని యూజ్ చేసినామంటే ప్రాపర్టీ అది మనకి రిపీట్ కాదనమాట. సో, ఎందుకు రిపీట్ అవుతుందన్న, సో, ఇమేజ్ ఎందుకు రిపోర్ట్ అవుతుందంటే, ఇమేజ్ అనేది చిన్నగున్నప్పుడు ఆటోమేటిక్‌గా డిఫాల్ట్‌గా అది రిపీట్ అవుతదనమాట. ఓకే. సమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి చూద్దాం అవి. బ్యాక్‌గ్రౌండ్ రిపీట్ ఎక్స్. సో, ఎక్స్ సైడ్ మాత్రమే, ఎక్స్ యాక్సిస్ మాత్రమే రిపీట్ కమ్మని ఎక్స్ ఇచ్చామంటే. సేమ్ అలాగే ఇప్పుడు వై ఇస్తున్నా. ఓన్లీ వై యాక్సిస్ మాత్రమే రిపీట్ కామని ఈ ప్రాపర్టీ యొక్క మీనింగ్. ఓకే. ఇంకో 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. అవి చూద్దాం. స్పేస్. చూడండి ఇక్కడ స్పేస్ ఇచ్చాను గదా! సో, ఒక్కొక్క ఇమేజ్‌కి, ఇంకొక ఇమేజ్‌కి స్పేస్ ఒస్తదనమాట. ఓకే. స్పేస్ అనే ప్రాపర్టీ తీసుకున్నామంటే. ఇంకొక ప్రాపర్టీ ఉంది. చూద్దాం అది కూడా. సేవ్, రిఫ్రెష్. రౌండ్ అంటే ఏంటంటే, ఇంకా స్పేస్ అసలు మొత్తం అంతా రౌండ్ అయిపోతదనమాట. అంటే ఇక్కడ మొత్తం అంతా స్పేస్ లేకోకుండా మొత్తం అంతా వచ్చేస్తది. రౌండ్ అనే ప్రాపర్టీస్ యూజ్ చేసినామంటే. సో, మనం జనరల్‌గా ఏది యూజ్ చేస్తామంటే, నో రిపీట్ అనేది మాత్రమే యూజ్ చేస్తాం. ఓకే. మనం ఇంకా ఏది మాక్సిమం మ్యాక్స్ మనము వేరే ప్రాపర్టీ యూజ్ చేయము. బ్యాక్‌గ్రౌండ్ నో రిపీట్. సేవ్, రిఫ్రెష్. ఓకే. నెక్స్టొచ్చి ఇంకో 2 ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట అవి. కవర్డ్ అండ్ కంటైన్. అవి ఆ ప్రాపర్టీస్ ఎలా యూజ్ అయితాయో చూద్దాం. బ్యాక్‌గ్రౌండ్ పొజిషన్. సో, కవర్ అంటే ఏంటి? మొత్తం అంతా ఫుల్ కావడం దాని మీనింగ్ అన్నమాట. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తా చూడండి. స్మాల్ ఇమేజ్ కాడ. ఓకే. కవర్డ్ ఐ థింక్ సో. సారీ. బ్యాక్‌గ్రౌండ్ సైజ్. బ్యాక్‌గ్రౌండ్ సైజ్ కవర్ ఇస్తున్నా. సో, బ్యాక్‌గ్రౌండ్ సైజ్ కవర్ అంటే ఏంటంటే దీని మీనింగ్ మొత్తం అది మొత్తం ఫిల్ కమ్మని దాని మీనింగ్. రిఫ్రెష్ నౌ. చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ ఉంది గదా! ఇంతకుముందు సెకండ్ స్మాల్ ఇమేజ్ మొత్తం అంతా కవర్ అయిపోయిందనమాట. సో, దీని మీనింగ్ ఏమంటే ఆహ్, ఎక్
కొంచెం కూడా స్పేస్ ఇవ్వకోకుండా మొత్తం ఇమేజ్ అనేది కవర్ కావాలని దాని మీనింగ్. ఓకే. అన్నిటికి అప్లై చేసి చూద్దాం. ఏమవుతదో చూద్దాం. నథింగ్ హ్యాపెన్ బికాజ్ ఆల్రెడీ అవి కవర్ అయ్యి ఉన్నాయి కదా! ఓకే. టోటల్ కవర్ అయిపోయింది. ఇంతకుముందు కొంచెమే ఉండేది. సో, ఇప్పుడు మొత్తం ఇంతకుముందు 300 పిక్సెల్ మాత్రమే ఉండే. కానీ ఇప్పుడు మొత్తం టోటల్ వెబ్‌సైట్ మొత్తం కవర్ అయిపోయిందనమాట. ఓకే. నెక్స్ట్ ఇంకొక ప్రాపర్టీ ఉంది. కంటైన్ బ్యాక్‌గ్రౌండ్ సైజ్ యాహ్! రిఫ్రెష్. బ్యాక్‌గ్రౌండ్ కంటెంట్ అంటే సో, ఇప్పుడు ఇది పూర్తిగా రాలేదు ఇమేజ్. కొంచెం మాత్రమే వచ్చింది. సో, మొత్తం నాకీ ఇమేజ్ ఎలా ఉందో అలా కావాలా. సో, అందుకే మనం బ్యాక్‌గ్రౌండ్ సైజ్ కంటెంట్ ఇచ్చామంటే ఇమేజ్ దాని ప్రీవియస్ ఇమేజ్ ఎలా అంటే దాని హైట్, విడ్త్ ఎలా ఉంటదో అది మొత్తం అంతా వస్తది మనకి. రిఫ్రెష్. చూడండి. ఐ యామ్ మీడియం ఇమేజ్. సో, మొత్తం ఈ ఇమేజ్ అనేది ఎలా ఉందో అలా వచ్చేసిందనమాట. సో, మనం బ్యాక్‌గ్రౌండ్ సైజ్ కంటెంట్ తీసుకున్నామంటే. దీస్ ఆల్ అబౌట్ కంటైన్ అండ్ కవర్ ప్రాపర్టీస్. ఇక నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ పొజిషన్ చూద్దాం. బ్యాక్‌గ్రౌండ్ పొజిషన్. సో, బ్యాక్‌గ్రౌండ్ పొజిషన్ అంటే ఏంటి? పొజిషన్ అంటే ఏంటి? స్థానం. స్థానం అంటే ఇప్పుడు ఇమేజ్ అనేది లెఫ్ట్‌లో ఉండాలా? రైట్‌లో ఉండాలా? సెంటర్‌లో ఉండాలా? బాటమ్‌లో ఉండాలా? టాప్‌లో ఉండాలా? జస్ట్ మనం ఇమేజ్‌ని మనం చేస్తామనమాట. అంటే ఈ ఇమేజ్‌ని మనం పొజిషన్ అంటే ఏంటి? స్థానం. అంటే ఇప్పుడు ఒక ఇమేజ్ అనేది లెఫ్ట్‌లో ఉండాలా? రైట్‌లో ఉండాలా? టాప్‌లో ఉండాలా? అని మనం సెట్ చేస్తామనమాట. అది ఎలా సెట్ చేస్తామో చూద్దాం. బ్యాక్‌గ్రౌండ్ పొజిషన్, సెంటర్, సేవ్, రిఫ్రెష్. చూడండి. మనకిక్కడ బుద్ధుడి విగ్రహం మనకి సెంటర్‌లో వచ్చింది. ఎందుకంటే నేను బ్యాక్‌గ్రౌండ్ పొజిషన్ నేను సెంటర్ ఇచ్చా కాబట్టి. సో, ఇప్పుడు నెక్స్ట్ లెఫ్ట్ ఇస్తున్నా. ఇది లెఫ్ట్‌కొచ్చేస్తది. చూడండి. నెక్స్ట్ రైట్. బ్యా ఇమేజ్ అనేది రైట్‌కొచ్చేసింది. నెక్స్ట్ టాప్, బాటమ్. టాపు, బాటమ్ మీరు ట్రై చేయండి. మీకీ లైక్ అసైన్‌మెంట్ లాగా మీకే అర్థమైతది. సో, టాప్ ఇవ్వడం వల్ల ఇమేజ్ ఎక్కడికి వెళ్తాంది. బాటమ్ ఇవ్వడం వల్ల ఇమేజ్ అనేది ఇక్కడికొస్తుందని. చూడండి ఇమేజ్ అనేది టాప్‌లోకొచ్చింది. సో, లైక్ థట్ అన్నమాట. నెక్స్ట్ ఇంకొక ప్రాపర్టీ వచ్చింది. బ్యాక్‌గ్రౌండ్ అటాచ్‌మెంట్ అన్నమాట. ఈ బ్యాక్‌గ్రౌండ్ అటాచ్‌మెంట్ ఏంటో చూద్దాం వెయిట్. సో, ఇది మొత్తం క్లీనప్ చేస్తున్నాను. సో, నో నీడ్. మీరు జస్టు మీ రిఫరెన్స్ కావాలంటే మీరు రాసుకోండి. ఓకే. ఇప్పుడు నేను డివ్‌లో సమ్ ప్రాపర్టీస్ యాడ్ చేస్తున్నాను. మీకు అవి తెలియకపోయినా ఏం ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే నెక్స్ట్ టాపిక్ చేసేదే అదే. బోర్డర్ 2 పిక్సెల్ ఇద్దాం. సాలిడ్. ఈ ప్రాపర్టీస్ ఆల్రెడీ మీకు నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ మీకు తెలియకపోతే బోర్డర్ ప్రాపర్టీస్ చూసేసి ఇక్కడికి రండి. డిస్‌ప్లే ఫ్లెక్స్. సో, నెక్స్ట్ ఫ్లెక్స్ బాక్స్. మన టాపిక్‌కొచ్చి నెక్స్ట్ ఫ్లెక్స్ బాక్స్ అన్నమాట. సో, ఈ ప్రాపర్టీ మీకు అర్థం కాకపోతే ఏం ప్రాబ్లమ్ లేదు. నెక్స్ట్ నేను చేసే టాపిక్కే అది కాబట్టి డోంట్ వరీ. జస్టిఫై కంటెంట్. సో, కంటెంట్ మొత్తం నాకు సెంటర్‌లోకి రావాలని ఇస్తున్నా. ఫాంట్ సైజ్ 2 REM.
సో, ఈ ఫోన్ సైజ్ అనేది నాకింకా కొంచెం పెరగాలని ఇచ్చాను. అలైన్ ఐటెమ్స్, సెంటర్, సేవ్. ఇప్పుడు నేనిక్కడ ఏం చేశానంటే, ఈ ఐటెమ్స్ అనేవి సెంటర్‌లోకి రావడం కోసం అలైన్ ఐటెమ్స్ సెంటర్ ఇచ్చాననమాట. జస్ట్ రిఫ్రెష్ వన్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను బ్యాక్‌గ్రౌండ్ అటాచ్‌మెంట్ ఇస్తున్నాను. బ్యాక్‌గ్రౌండ్ అటాచ్‌మెంట్ ఫిక్స్‌డ్. సేవ్. ఇది రిఫ్రెష్. సో, అటాచ్‌మెంట్ అంటే ఏంటంటే మీకి చూపిస్తా చూడండి. సో, ఇక్కడ టెక్స్ట్ ఇమేజ్ అనేది అట్లే ఉంది. బట్ కానీ టెక్స్ట్ అనేది కదులుతాంది. మీకు బాగా అర్థమైతుంది ఇక్కడ చూడండి. ఈ ఐ యామ్ బిగ్ ఇమేజ్ అదనేది టెక్స్ట్ అనేది కదులుతాంది. బట్ కానీ ఇమేజ్ అనేది ఫిక్స్. అంటే ఇంక అది ఇమేజ్ అనేది కదలదనమాట. మనం ఫిక్స్‌డ్ రాసినామంటే. ఓకే. ఇప్పుడు ఇంకొక ప్రాపర్టీ ఉంది, స్క్రోల్. సేవ్, రిఫ్రెష్. ఇప్పుడు చూడండి. సేమ్ ఇప్పుడు ఇమేజ్‌తో పాటు టెక్స్ట్ కూడా కదులుతాది. సో, మనం స్క్రోల్ ఇచ్చామంటే. ఫిక్స్‌డ్ ఇచ్చామంటే ఇమేజ్ మాత్రం ఫిక్స్ అయిపోయి టెక్స్ట్ మాత్రమే కదులుతాది. ఓకే. ఐ హోప్ మీకు ఇమేజెస్ అనే టాపిక్ ఏదో అర్థమైందనుకుంటున్నాను. ఇన్‌కేస్ అర్థమైతే డోంట్ ఫర్‌గెట్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా ఈ వీడియో ఎండ్ కాలేదు. నెక్స్ట్ దీ దీన్ని కంటిన్యూ చేస్తా. ఓకే.